ఎన్నిసార్లు ఎక్కడినా అన్నీ ఉన్నాయి. అంతా ఎతవల అన్న ఒక వీక్తే మొత్తం చెప్పాడు. లేదన్నా ఒకసారి కాదు 3 సార్లు కొట్టి 4 సార్లు చెప్పినా. 5ది నేను కొడతా. నమస్తే అన్న. ఎవరు అడిగలేరు ఏం చూస్తున్నావు అక్కడ? రే చూసేవాళ్ళ గుర్తుపెట్టాడు, స్టేషన్ వేసాడు కదా, మామూలు మెమరీ కదా. ఏం లేదన్నా, మానికేం తెలుసు కదా. ఇప్పుడు నేను చూసిన అనుకో 5 ఏళ్ల తర్వాత 5,000 మంది ఉన్నా కూడా నేను పేరు పెట్టి వెళ్తాను. అది మాకంటే ఉంటదిరా, ఆ మాత్రం మెమరీ లేకుండా గోండాలు అయిపోతారేంటి? నా లైఫ్ మొత్తం నీ చేతిలో ఉందన్న, మీరు తప్ప ఎవరికి పని చేయలేరు అని చూసినావా? అని చేయండి ఏంది అని లెక్కింది. ఆడు దందలు ఎంత సంపాదించినో తెలుసా? పెద్దమ్మ కూడా అనుకున్న ఫ్లాట్లన్నీ అని ఇప్పటికిప్పుడు అని అట్లా అమ్మేవనుకో 10 లక్షలు ఇస్తారు కళ్ళు మూసుకొని. అన్నకు చికెన్ తీసుకురా, ఫుల్ కడకుండాలి. రే మస్తంగా తీసావా? లడ్డు వచ్చిన వాడిని ఎంత హడావుడి చేస్తున్నాడు. అది మన టీ ఎడితే కూడా చచ్చిపోతాడు. చేస్తాను రే, మనకి ఇలా రెస్పెక్ట్ రావాలరా. ఈ ఏరియాలో ప్రతి నా కొడుకు మనకు సలాం కొట్టాలి. సీనుగాడు ప్యాచ్ అంటేనే తడతడలాడిపోవాలి. నా దందా తెలుసు కదా బిడ్డ. అన్న జాఫర్ అన్న డబ్బులు ఎవరా? అన్న నమస్తే అన్న. పనులారే. అలాగే అన్న. నమస్తే. కరెక్ట్గా ఉందన్న. నీ దగ్గర కరెక్ట్ ఉంది, నా దగ్గర కరెక్ట్ ఉండాలి కదా. దందలు నా పెళ్ళానేనమ్మా, ఇది దందరాబాయి. అన్నా మీ కూడా ఉంటానన్నా. మళ్ళీ రేపు అదే మీ కూడా మాతో ఉంటావా? మర్డర్ చేసినావా? మానభంగం చేసినావా? కబ్జా చేసినావా? కనీసం పొల్యూషన్ అన్న కొట్టినావురా? బచ్చగాళ్ళందరికీ ఇవ్వడానికి స్కూల్ అడ్మిషన్ అనుకుంటున్నావు ఏంది? చల్ 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 రేయ్, ఓ సిట్టింగ్ అయ్యి. ఫైనాన్స్ నీదేరు. ఏమైంది? ఏం లేదురా. అసలు ఏమన్నాడు? వాళ్ళని కొట్టా వీళ్ళని కొట్టా అని అడుగుతున్నారా? ఆ యమహా బ్యాచ్లను కొట్టాం కదా, చెప్పపోయినా? ఆ లాయర్ గాని కొట్టాం, సూర్యగడి బ్యాచ్ని కొట్టాం, ఈ జుట్టు కానీ కొట్టినాం. ఈ కూడా కొట్టాలేంది? వెళ్తా మనకి ఎందుకు, డైరెక్ట్గా లడ్డంతో మాట్లాడతాం. లడ్డన్నతున్నా